నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకు స్వాగతం. నేను మీ చిరంజీవి. రాజకీయాల్లో ప్రతి మాట వెనుకున్న వ్యూహం ఉంది, ప్రతి వివాదం వెనుక ఒక సమీకరణం ఉంటుంది. వార్తల వెనుకున్న అసలు నిజాలు, రాజకీయ పరిణామాలను విశ్లేషించే ప్రత్యేక వేదిక స్వతంత్ర టీవీ అందిస్తున్న డిఎన్ఏ లైవ్ షో. ఈరోజు ప్రధాన వార్తా విశేషాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనాలిసిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షో సార్. సార్, ముందుగా ఈరోజు మనం విశ్లేషణకు వెళ్లే ముందు మీడియాలో వచ్చినటువంటి టాప్ పేపర్స్లలో ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సార్. ముందుగా చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ పేపర్ ది పైనీర్ పేపర్ చూసుకుందాం. ది పైనీర్ పేపర్లో ప్రధాన హెడ్లైన్స్: ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ విత్ స్టోరేజ్ సెటప్స్ క్లియర్, సెంట్రల్ క్యాబినెట్ శాంక్షన్స్ 5070 crores స్కీమ్. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. ఇక ఇటుపక్క చూసుకుంటే పిఎం మోదీ యూకే పిఎం బర్న్ హమ్ ఓవ్ టు హార్నెస్ మెగా ట్రేడ్ డీల్. సో మరో హెడ్లైన్స్: క్లోజ్లీ మానిటరింగ్ ఇండియా అండ్ యుఎస్ బిల్ సీకింగ్ అప్ టు 100% టారిఫ్స్ ఆన్ పర్చేజర్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్. సో మరో హెడ్లైన్స్: టీజీ ఎయిమ్స్ టు అట్రాక్ట్ ఫ్యూచర్ 500 crores టు ఫ్యూచర్ సిటీ. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి ద పైనీర్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే పెద్దన్నకు జోహర్, మృత్యువుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత పెద్ది ఇక లేరని తెలిసి తెలంగాణ దిగ్భ్రాంతి, సంవత్సరాన్ని కోల్పోయినన్న కేసీఆర్, అభిమాన నేత అంతిమయాత్రలకు లక్షలాదిగా తరలివచ్చిన జనం, కడసారి వీడ్కోలులో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, కేటీఆర్, హరీష్ రావు సహా నేతలందరూ నివాళి వెంటనే సడించిన బీఆర్ఎస్ కుటుంబం. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. ఇక కింద చూసుకున్నట్టే రంగనాథ్ది ఉద్దేశపూర్వక ధిక్కరణే, క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు, వీలైనంత త్వరగా బదిలీ చేయాలి, ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదు, రూల్ ఆఫ్ మ్యాన్ కొనసాగించాలనుకోవడం భ్రమ, ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు, కోర్టుకి ఇచ్చిన హామీని రంగనాథ్ తుంగలో తొక్కారు, రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి, అత్యుత్సాహానికి పోయి అబాసుపాలైన హైడ్రా, సర్వే నెంబర్ 59కి బదులు 60లో కూల్చివేతలు, కొండాపూర్ ప్రైవేట్ భూమి వ్యవహారంలో మరో ట్విస్ట్, తహసీల్దార్ లేఖతోనే ప్రహారీ కూల్చామంటున్న హైడ్రా. సో ఇవి ఇక ముందు కిందకి చూసుకున్నట్టయితే 3 కోట్లకు 13 పోస్టింగ్లు, ఆబ్కారీ శాఖలో సిఐ పోస్టుల వేలం, క్యూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒప్పందం, రిటైర్డ్ అధికారులతో మధ్యవర్తిత్వం జరిపించి ప్యాకేజీ సెట్ చేసిన ఓ యూనియన్ నేత. సో ఇవి మన నమస్తే తెలంగాణలో ఉన్న ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ దిశ చూసుకున్నట్టయితే నన్ను తిట్టిన వారిని క్షమిస్తున్నా, వారిని కోర్టుల చుట్టూ తిప్పి శిక్షించాలనుకోవట్లేదు, తప్పుదారి పట్టిన పిల్లలను గాడిన పెట్టే బాధ్యత మనదే అంటూ ప్రధాని ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. ఇక ఇటుపక్క చూసుకుంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు: జెన్జీ నోరు మూయలేరు, ముందు ఎముకలు విరిచి ఇప్పుడు కేసులు పెడుతున్నారు, మీరు గతం, యువతే దేశ భవిష్యత్తు, మోడీ షాపై రాహుల్ విమర్శలు చేయడం జరిగిందనమాట. ఇక కింద చూసుకున్నట్టయితే ఎస్ఐఆర్కు మరో వారం గడువు పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఈ నెల 10 వరకు ఎన్యూమరేషన్ ఫారమ్స్ రిటర్న్ చేసేందుకు ఛాన్స్. సో ఇటుపు చూసుకుంటే బ్లూ కాలర్ ట్రైనీలకు స్కాలర్షిప్స్, దీనిపై అధికారులు అధ్యయనం చేయండి, విదేశాల్లో ఉద్యోగాల కల్పన బాధ్యత టామ్ కామ్దే అంటూ స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ శక్తి శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక ఇటు చూసుకుంటే కొత్త సర్వే నంబర్ జిమ్మిక్కు, భూభారతిలోనూ కొనసాగుతున్న ధరణి అక్రమాలు, ఫోరెన్సిక్స్ ఆడిట్ పూర్తి, మరో కమిటీ ఎందుకు, అక్రమార్కులపై చర్యలకు కాలయాపన, అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు. సో ఇవి మన దిశలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. నెక్స్ట్ వెలుగు చూసుకుంటే తయారీ రంగానికి పెద్దపీట, తెలంగాణ అంటేనే వ్యాపారం, మా వద్ద పాలసీ పెరలిస్ లేదు, మౌలిక వసతుల కల్పనలో వెనక్కి తగ్గమంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అదేవిధంగా పెట్టుబడి ఎంతో చెప్తే అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది, గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాలే, మేము 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నాం, స్కై రూట్ లాంటి ఏరోస్పేస్ సంస్థలకు స్కిల్ వర్సిటీ నుంచి హ్యూమరెన్స్ రీసెర్చ్, సిఐఐ నార్థరన్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. ఇటు చూసుకుంటే ప్రధాని మోదీపై జెన్జీ గొంతు నొక్కలేరు, ప్రధాని మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ, మోదీని దూషించాలని యువతిపై కేసు పెట్టడం ఆగ్రహం, భావితరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన, పరువు నష్టం దావా వేయాలి తప్ప క్రిమినల్ కేసులు అంటున్న సీజేపీ, ఆందోళనకారులపై కేసులు పెట్టడానికి ఖండించిన సౌరవ్ దాస్. సో ఇవి
ప్రధాన హెడ్లైన్స్. ఇక కింద చూసుకున్నట్టయితే వరద గోదావరి, ప్రాణహిత, వార్త, ఇంద్రావతిల నుంచి భారీగా వరద. ఇది చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ హాజరైన 3 నిందితులు ఒక్కొక్కరు 1,00,000 పూచీకత్తు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశం. హాజరు కాని ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బర్ట్ లాంగోకు మరోసారి సమన్లు జారీ. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేశారు. పెద్దికి తుది వీడ్కోలు. గుండెపోటుతో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇవి మన వెలుగులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే భోగాపురం ఎయిర్పోర్ట్ నేడే టేకాఫ్. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం. 10:45 ప్రత్యేక విమానంలో మోదీ రాక. ఎయిర్పోర్ట్లో గవర్నర్, ముఖ్యమంత్రి ఆహ్వానం. తింసా, కూచిపూడి నృత్యాలతో ఘన స్వాగతం పలుకనున్నారు మోదీకి. ఇక 2:30 పాటు అక్కడ ఉండనున్న మోదీ ఇక 17,900 కోట్ల బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా 2 లక్షల మంది. 4 రోజులుగా ఏర్పాట్లు పర్యవేక్షణలు లోకేష్ బృందం. ఇక గిన్నీస్కు ఎక్కిన తింసా 13,000 మంది గిరిజన బాలికలతో నృత్య ప్రదర్శన. ఇవి ఇక చూసుకున్నట్టయితే ప్రముఖ గాయని జమునారాయణి ఇక లేరు. గురువారం బెంగళూరులో కన్నుమూత. 5 భాషల్లో 6,000కు పైగా పాటలు. ఒక తరాన్ని ఉర్రూతలొగించిన గాయని, ముక్కుగొంతు గాయనిగా సుపరిచితం. చివరి చిత్రం మిథునం. ఇటుపక్క చూసుకున్నట్టయితే షూటింగ్లో రష్మికకు తీవ్ర గాయం. నృత్య సన్నివేశం చిత్రీకరణలో ఘటన. తుంటి భాగంలో తీవ్ర గాయమైనట్లు గుర్తింపు. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు. ప్రస్తుతం రణబలి, మైసా చిత్రాల్లో బిజీగా ఉన్న రష్మిక. ఇవి మన ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక సాక్షిలో చూసుకున్నట్టయితే సర్వ్ ఓటర్లు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఓటర్లు 4,16,27,694. సర్లో ఓటర్లుగా క్లెయిమ్ చేయని వారి సంఖ్య. ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే అర్హులు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి వచ్చే నెలాఖరు వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలకు గడువు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ. మహిళా ఓటర్లు 1.89 కోట్లు, పురుష ఓటర్లు 1.82 కోట్లు. కర్నూలులో అత్యధికంగా ఓట్లు. పోలవరంలో అత్యల్పం. మృతులు 15.22 లక్షలు. ఇతర చోట్లకు తరలిపోయిన ఓటర్లు 22.30 లక్షలు. 2 చోట్ల ఓట్లున్న వారి సంఖ్య 7.37 లక్షలు. ఇక నోటీస్ ఇవ్వకుండా ఎవరి ఓటు తొలగించాం. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా. అటు సీఈఓ వివేక్ యాదవ్ తెలిపిన వ్యాఖ్యలు. ముందు కింద చూసుకున్నట్టయితే సాక్షి ఎడిటర్పై కేసు, ఏకంగా జీవో. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో మరింత బలి తెగించిన చంద్రబాబు సర్కార్. సో ఇటుపక్క చూసుకున్నట్టయితే దగా డిఎస్సిపై దండయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు. కలెక్టర్లు, జేసీలకు వినతి పత్రాలు అందజేసిన పార్టీ నేతలు. ఇక డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక డిఎస్సిలో నిజాలు నిగ్గు తేలే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టీకరణ కూడా చేశారు. ఆగస్టు 3, 4 తేదీలో నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ మీటింగ్స్ కూడా జరుగుతామని చెప్పడం జరిగింది. సార్ కోటేశ్వర గారు, సార్ మనం ముందుగా చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయి. అంటే ఇంజనీరింగ్ విద్యార్థులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. దీనికి బీఆర్ఎస్ ఎదురుదాడి కూడా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అర్హతలను ప్రశ్నిస్తూ కేటీఆర్, హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. సో మరి మనం దీనికి ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రతిపక్షాలు కావచ్చు, లేదా విద్యావేత్తలు కావచ్చు, కాలేజీల యాజమాన్యాలు కావచ్చు, వాళ్ళకి స్పందించడానికి హక్కు ఉంది అనేది ముందుగా మనం గమనించాలి. అయితే క్రిమినల్ వేస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదం. ఒక ముఖ్యమంత్రి నోట్ నుంచి రావాల్సినటువంటిది కాదు అనేది మాత్రం ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అటువంటి క్రిమినల్ వేస్ట్ అనేటువంటి పదజాలాన్ని వాడినప్పుడు, పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు, మరి గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా
రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు లేదా ఇతర విద్యా సంస్థల్లో ప్రమాణాలను స్కిల్స్ ను పెంచడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల అలాంటి స్వీపింగ్ రిమార్క్స్ చేయబోయే ముందు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇది ఒక కోణం. మరొక వైపు నాణ్యానికి మరోవైపు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇతర సాధారణ విద్య, అది హై స్కూల్ అయినా లేకపోతే కాలేజీ విద్య అయినా కానీ అనేక సందర్భాల్లో వివిధ సంస్థలు జరిపినటువంటి సర్వేల్లో విద్యా ప్రమాణాల స్థాయి చాలా తక్కువగా ఉన్నది అనేటువంటిది ఒక కఠినమైనటువంటి వాస్తవం. మరి దీనికి కారణాలు ఏమిటి, వీటిని ఎట్లా నివారించాలి ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద చర్చనీయాంశం. ఇటీవలనే తెలంగాణ నుంచి కొంతమంది టీచర్స్ ని ఐరోపా దేశాల పర్యటనకు పంపించారు. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి అధ్యయనం చేశారు, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, చేస్తారనేది మనం తర్వాత ఆ నివేదిక ఇచ్చిన తర్వాత మనం దాని గురించి చర్చించవచ్చు. కానీ ప్రమాణాలు లేవు అనేటువంటిది ఒక వాస్తవం. లేవు కనుకనే, లేదా వర్తమాన అవసరాలకు ఆ సిలబస్ కానీ లేదా ఆ డిగ్రీలు కానీ అనుగుణంగా లేవు కనుకని కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి వేల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తూ ఉంది. నిజానికి అదంతా కూడా దుర్వినియోగం అయ్యి కొంతమంది జేబుల్లోకి చేరుతా ఉంది తప్ప దేశ యువతకు వర్తమాన పరిస్థితులకు అవసరమైనటువంటి స్కిల్స్ అంటే నైపుణ్యాలు అందటం లేదు అన్నది ఒక వాస్తవం. అదేవిధంగా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో అప్పుడే డిగ్రీలు పొందినటువంటి విద్యార్థుల చేత కావచ్చు, లేదా ఏమాత్రం బోధన అనుభవం లేనటువంటి వాళ్ళని కూడా జూనియర్ విద్యార్థులకి లెక్చరర్లుగా నియమించినటువంటి ఉదంతాల గురించి గతంలో మీడియా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అదేవిధంగా ఈవెన్ మెడికల్ కాలేజీల్లో కూడా తగినంత మంది వైద్యులు లేకపోతే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకి వైద్యుల వేషాలు వేసి తనిఖీల సందర్భంగా వీరే డాక్టర్లు అని చూపించినటువంటి మహానుభావులు కూడా, సంస్థలు కూడా మనకు ఉన్నాయనేది కూడా వాస్తవం. అందుకని వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, నిబంధనలో ఉన్నటువంటి లోపాలను వినియోగించుకొని విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి, ప్రమాణాలను పాటించట్లేదు. ల్యాబ్స్ కానీ, ల్యాబ్స్ ఉన్న వాటిల్లో అవసరమైనటువంటి పరికరాలు కానీ ఇవేవి లేవు అన్నది కూడా అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంటు కొంతమందిని నిజంగానే బాధించింది. అది జెన్యూన్ కాదంటలా, కానీ దాని వెనకాల ఉన్నటువంటి కఠిన వాస్తవాలను కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి వాళ్ళు అంగీకరించాలి అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన చేసిన చెప్పండి. అదేవిధంగా ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని యువ సదస్సులు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ లీడర్లు ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల్ని వాడుకుని యువతని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తమ వైపు తిప్పుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ అట్లాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది అంటే, గతంలో అంటే కొద్ది నెలల క్రితం యువతీ యువకుల గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొంతమందిని ఉద్దేశించే అని చెప్పినప్పటికీ బొద్దింకలు లేదా పరాన్న జీవులు సోమరిపోతులుగా ఉంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో వెంటనే సిజేపీ అనేటువంటి ఉద్యమ సంస్థ రంగంలోకి వచ్చింది. యువతను అవమానించారు, అవకాశాలు కల్పించకుండా వీళ్ళని ఈ విధంగా అంటారా అనేటువంటిది వచ్చినటువంటిది. దాని పరిణామాలు, పర్యవసానాలు మనం చూసాం. అదే విధంగా ఇప్పుడు విద్యార్థుల్ని ఈ విధంగా అంటారా, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని ఈ విధంగా అంటారా, లేకపోతే వాళ్ళకి బోధించినటువంటి వాళ్ళని ఈ విధంగా అవమానిస్తారా, లేదా
విద్యా సంస్థలను ఆ విధంగా అవమానిస్తారా అంటూ మనోభావాలను ముందుకు తీసుకొచ్చి క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యల ద్వారా లేదా మాజీ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా చేస్తున్నాయి. వాళ్ళ పాలనా కాలంలో మరి ఈ విద్యా సంస్థల ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలను పరిశీలించి దానికి అనుగుణంగా ఏమైనటువంటి చేసినటువంటి మార్పులు చేర్పులు అట్లాంటివి ఏమన్నా వాళ్ళు పేర్కొని ఉంటే దానికి ఒక ప్రామాణికత ఉండేది. అలా కానప్పుడు కేవలం విమర్శల కోసమే విమర్శలు లేదా యువజన విద్యార్థుల్ని మనోభావాలతోటి కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చేటువంటి లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఆ విమర్శని మనం పూర్తిగా తోసిపుచ్చడానికి కూడా లేదనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక కోణం ఏంటంటే రాజకీయంగా వినియోగించుకోవడం, ఒక కోణం ఏంటంటే మరి అటువంటి పరిస్థితి నిజంగా ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి స్కిల్స్ లేకపోవడం అనేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఉందా లేదా అనేటువంటిది మరి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, వాళ్ళు దాని మీద వాళ్ళ వైఖరి ఏమిటి, మొత్తం అంతా అత్యంత నిపుణులుగా ఉన్నారు అని ఏమన్నా వాళ్ళు చెప్పగలరా అనేటువంటిది కూడా ఇక్కడ ప్రశ్న. సార్, అదేవిధంగా ఐటీ రంగ ప్రగతిని ఓ గర్వకారణంగా చూపే కేటీఆర్ శైలికి, అదేవిధంగా ప్రాక్టికల్ స్కిల్స్ లేవంటూ క్షేత్రస్థాయి లోపాలను మాట్లాడే రేవంత్ రెడ్డి శైలికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలంగాణ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందంటారు? ఇప్పుడు ఐటీ విద్యను అభ్యసించినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా ఏ సత్యనాదేళ్ల లాగానో లేకపోతే మరొకటి లాగానో ఆ విధమైనటువంటి ఉన్నత స్థానాల్లో లేరు. దానిలో కూడా క్రీమ్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఆ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఆ డిగ్రీలో వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు వర్తమాన కంపెనీల అవసరాలకు అనుగుణంగా లేవు కనుక మళ్ళా డిగ్రీ అయిపోగానే వివిధ విద్యా సంస్థల్లో లేదా వివిధ కోచింగ్ సెంటర్స్ లో చేరి వివిధ కోర్సులను నేర్చుకుంటున్నారు, అనివార్యమై నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా మొత్తంగా ఒక వ్యవస్థ బాగలేదు అంటే దాని అర్థం మొత్తంగా చెడిపోయిందని కాదు, లేకపోతే మొత్తంగా అసమర్థులని కాదు. కొన్ని ప్రతిష్టాత్మక కాలేజీలు ఉన్నాయి, కొన్ని సంస్థలు ఉన్నాయి, కాదనంటలా. అందుకని అటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంచి వేతనాలు పొందుతున్నారు, ఐటీ రంగంలో రాణిస్తున్నారు, అది ఒక వాస్తవం, దాన్ని ఎవరు కాదంటలా. కానీ ఇంజనీరింగ్ విద్యార్థులకి ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏమిటి అనేటువంటిది చూసుకున్నప్పుడు 15,000, 20,000 ఒక ఇళ్లకు సున్నాలు వేసేటువంటి వాళ్ళకి లేదా పెయింటింగ్ వేసేటువంటి వాళ్ళకి రోజుకి 1000 నుంచి 1500 ఇస్తున్నారు. కానీ మరి ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలకు పోతే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పేరుతోటి ఎంత వేతనం ఇస్తున్నారు, ఎందుకని అందరికీ ఆ విధమైనటువంటి వేతనాలు రావడం లేదు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. అనేక మంది ఇంజనీరింగ్ విద్య చదివి కూడా వేరే చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్తున్నారు? అందుకని ఈ సమగ్రమైనటువంటి ఈ పరిస్థితి మీద మేధావులతోనూ విద్యార్థులతోనూ విద్యార్థి సంఘాలతోనూ లేదా సామాజికవేత్తలతో కూడా అదేవిధంగా పారిశ్రామిక వేత్తలు లేదా వాణిజ్య సంస్థల వాళ్ళతో కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయపరమైనటువంటి ప్రకటనలు లేదా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతోటి కాలక్షేపం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి ఎవరిలోనూ కనపట్లేదనేది నా అభిప్రాయం. రైట్ సార్, మరో అంశం చూసుకున్నట్టయితే ఈ జల వివాదం, కావేరీ జల వివాదం మళ్ళీ రగిలింది. సో కర్ణాటక తమిళనాడు మధ్య ఈ జల వివాదం అనేది ముదిరింది. ఈ ముదిరిన వేళ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలన్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్. కర్ణాటకలో సీఎం విజయ్ జననాయకన్ సినిమా పోస్టర్ల చింపివేత కూడా ఈ జల వివాదంలో నలిగిపోతున్నట్టు డెల్టా రైతుల ప్రయోజనాలు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మన దేశంలో కావచ్చు లేదా ప్రపంచంలో కావచ్చు నీటి వివాదాలు అనేటువంటివి దేశాల మధ్య మన దేశం వంటి దేశాల్లో రాష్ట్రాల మధ్య అనేక చిచ్చులు రేపుతున్నాయి. మనోభావాలని ముందుకు తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కావచ్చు లేదా కొన్ని ఫానటిక్ అంటే సంస్థలు కావచ్చు
ఇటువంటి వాటిని ఉపయోగించుకొని తరచూ ఆందోళన చేస్తున్నాయి. కావేరీ జలాల వివాదం అనేటువంటిది ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. స్వాతంత్రానికి ముందే ఏర్పడినటువంటి ఆ ప్రాజెక్టు అప్పటికి ఆ కావేరీ ప్రాజెక్టు కానీ లేదా తమిళనాడు కానీ అన్నీ ఒకే మద్రాస్ ప్రావిన్స్ లో భాగం. ఆ మద్రాస్ ప్రావిన్స్ లో భాగాలుగా ఉన్నటువంటివి అప్పటి నుంచి వివాదం ఎగునున్నటువంటి కావేరీ కృష్ణరాజ సాగర్ నుంచి లేదా ఇతర ప్రాజెక్టుల నుంచి దిగువకి నీటిని విడుదల విషయంలో స్వాతంత్రానికి ముందే వివాదాలు ప్రారంభమయ్యాయి. తర్వాత మద్రాస్ ప్రావిన్స్ విడిపోయి అటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అవి అంతర్రాష్ట్ర జల వివాదాలుగా మారాయి. ఇంతవరకు 100 ఏళ్లు పైగా గడిచినప్పటికీ కావేరీ జలాల వివాదానికి ఒక ముగింపు రాలేదు. ఎప్పుడు ఈ సమస్య ముందుకు వస్తుంది అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు ఎగువన నీరు కొంత నీరు ఉండి దిగువన పంటలు ఎండిపోయినా లేదా మంచినీళ్ళు కరువు వచ్చినా గానీ లేదా దిగువకి నీరు ఒక్క చుక్క కూడా నీరు రానప్పుడు అటు తమిళనాడులోను ఇటు కర్ణాటకలో కూడా ఈ విధమైనటువంటి వివాదాలు వాళ్ళేమో కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళేమో కిందికి విడుదల చేయడానికి వీల్లేదంటారు. తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మాకు విడుదల చేయాలి. ఎందుకు అంటే వరదలు వచ్చినప్పుడు దాని నష్టాలని కష్టాలని భరించేది మేము. మరి కరువు పరిస్థితుల్లో మాకు నీరు విడుదల కాకపోతే మా పరిస్థితి ఏంటనేటువంటిది వాళ్ళ సమస్య. ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలు చేస్తున్నాయి అనేది ఇక్కడ ఈ సందర్భంగా మనం గ్రహించాలి. ఈ నీటి సమస్య మీద కావచ్చు లేదా తమిళనాడు కర్ణాటక మధ్య ఉన్నటువంటి ఇతర అంశాల గురించి చర్చించడానికి తమిళనాడు సీఎం విజయ్ పర్యటన సందర్భంగా ఈ వివాదం ఇప్పుడు తలెత్తింది. అందులోనూ ఆయన సినిమా పోస్టర్లను చేయించడం లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా తమిళనాడుకి వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో ఇది మరింతగా రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి అని డికే శివకుమార్ చేసినటువంటి సూచన పూర్తిగా సమర్థనీయం. ఎందుకు అంటే ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య అనుమానాలు వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటన మరింతగా వాటికి ఆజ్యం పోసే విధంగా ఉండకూడదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి వైఖరిని మనం ఈ సందర్భంగా ప్రస్తావించక తప్పదు. బీజేపీ ఒక జాతీయ పార్టీ. దానికి తమిళనాడులో జనం ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కర్ణాటకలో జనం ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి స్థానం లేదు అనేటువంటిది అక్కడ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి స్పష్టమైంది. అయితే ఆ ఓటర్ల అభిమానాన్ని ఎట్లా పొందాలి ఏమిటి అనేటువంటిది ఆ పార్టీ తేల్చుకోవాల్సినటువంటి అంశం. మరొక వైపు కర్ణాటకలో త్వరలో జరగాల్సినటువంటి ఎన్నికల్లో మళ్ళా అధికారానికి రావాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. అటువంటి బీజేపీ తమిళనాడుకి ఒక్క చుక్క నీరు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి దాంతో ఇప్పుడు తాజాగా ఆందోళనను చేపట్టింది. ఒక జాతీయ పార్టీగా ఉండి ఈ విధమైనటువంటి మనోభావాలను రెచ్చగొట్టడం సమర్థనీయమా? అదేవిధంగా సీఎం విజయ్ నూతన చిత్రం రీసెంట్గా జననాయకన్ రిలీజ్ అయింది. ఆ సినిమాకి సంబంధించి పోస్టర్లు కర్ణాటకలో తగలబెట్టడం వంటి ఈ సాంస్కృతిక ఘర్షణల రూపంలోకి ఈ వివాదం మారుతున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక శాశ్వత డిజిటలైజ్ ఫార్ములాను ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఎందుకు తీసుకురాలేకపోతా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వము అటు కర్ణాటకలో అంటే కేంద్రానికి నాయకత్వం ఇచ్చేటువంటి బీజేపీ అటు కర్ణాటకలో అధికారంలోనూ లేదు, తమిళనాడులో దానికి స్థానం కూడా లేదు, ఉన్న స్థానం కూడా పోయింది. అందువల్ల వాళ్ళిద్దరిని కొట్టుకు చాయవనివ్వండి, మనకేం వస్తుంది అనేటువంటి ఒక అవకాశవాద వైఖరి తప్ప మరొకటి కాదు. గతంలో కూడా అన్నాడీఎంకే అనేటువంటిది బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఉన్నప్పుడు లేదా బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాతావరణాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఆ నీటి వివాదానికి తెరదించవచ్చు. కానీ అప్పుడు కూడా చేయలేదు. అప్పుడు కూడా ఇదే అవకాశవాదం. ఎందుకంటే అక్కడ అన్నాడీఎంకేకి లబ్ధి పొందుతుంది తప్ప మనకేం వస్తుంది అనేటువంటిది అక్కడ. అందుకని కర్ణాటకలో ఉన్నటువంటి పట్టును నిలుపుకోవాలంటే కర్ణాటకలో ఉన్నటువంటి మనోభావాలను రెచ్చగొట్టాలనేటువంటి మొదటి నుంచి బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఇప్పుడు కూడా అదే.
యడ్యూరప్ప లేకపోతే ఆయన కుమారుడు లాంటి వాళ్ళు రంగంలోకి దిగి తమిళనాడుకి చుక్క నీరు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది ఏ విధంగా సమర్థనీయం? అందుకని మరి ఒకవేళ వరదలు వచ్చినప్పుడు మొత్తం వీరి నీటిని కర్ణాటక వాళ్ళు నిల్వ చేసుకోగలరా? ఆ వరద నీరు దిగువకి పోయి దిగువను నష్టపరుస్తుంది కదా, మరి దానికి ఏమి బాధ్యత వహిస్తారు? అందుకని ఈ నీటి సమస్య అనేటువంటిది మనోభావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రమాదకరమైనటువంటి వైఖరి. ఇదే విధమైనటువంటి వైఖరిని కనుక కర్ణాటక బీజేపీ అనుసరించేట్లయితే రానికి వచ్చే ఎన్నికల్లో ఎంత లబ్ధి కలుగుతుందో మనకైతే తెలియదు, కానీ కర్ణాటకలో ఉన్నటువంటి మద్దతు కూడా పూర్తిగా పోయేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకని ఒక రాజకీయ పార్టీ రెండు రాష్ట్రాల్లో తన శాఖలు ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం వచ్చినప్పుడు అనుసరించాల్సినటువంటి వైఖరిని గతంలో కాంగ్రెస్ అదే విధమైనటువంటి తప్పు చేసింది, ఇప్పుడు బీజేపీ కూడా అదే విధమైనటువంటి తప్పు చేస్తా ఉంది. ఎందుకని ఆ రెండు రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలకి తమిళనాడులో స్థానం లేదు. అటు డిఎంకేలో అన్నా డిఎంకేను, ఇప్పుడు వచ్చేసరికి టీవీకే. అందుకని ఆ విధమైనటువంటి అవకాశవాద వైఖరితోటి రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని నీటి సమస్యని ఈ విధమైనటువంటి మనోభావాలతోటి రెచ్చగొట్టద్దు. శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో అవసరమైతే కోర్టు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందనైతే నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు కోటేశ్వరరావు గారు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెనుకున్న విద్యా సంస్కరణల ఆలోచనను, అలాగే కావేరీ వివాదంలో డీకే శివకుమార్ అలాగే విజయ్ జోసెఫ్ మధ్య నడుస్తున్న ప్రతిష్టాత్మక రాజకీయ పోరాటాన్ని క్షేత్రస్థాయి డేటాతో చాలా చక్కగా విశ్లేషించారు. సో ఇది ఇవాల్టి స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ. మరికొన్ని తాజా విశ్లేషణలతో రేపటి డిఎన్ఏ లైవ్ షోలో కలుద్దాం. అంతవరకు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.